హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్స్ అప్డేట్స్ కి స్వాగతం. సో ఈ రోజు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లోనే వెళ్ళిందని చెప్పాలి. నిన్న ఒక బిగ్ ఫాల్ తర్వాత మార్కెట్ ఈ రోజు నిన్నటి హై అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది నిఫ్టీ పరంగా చూస్తే కనుక. బట్ ఐ థింక్ హైయర్ లెవెల్స్ లో సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో నేను ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఆఫ్టర్ 2 డోజీ బార్స్ అగైన్ ఈ రోజు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్. సో మార్కెట్ ఏంటంటే సంవేర్ ఒక టాప్ ఫామ్ అయిందా అన్న ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. సో మనం గతంలో కూడా అనుకున్నాం ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 25,234 క్రాస్ అవుతేనే నెక్స్ట్ అప్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ మాత్రం 25,166 దాకా వెళ్ళి ఆల్మోస్ట్ ఈరోజు క్లోజింగ్ తో కంపేర్ చేస్తే కనుక 24,800 ఏదైతే క్లోజ్ అయిందో 300-320 పాయింట్స్ కింద క్లోజ్ అవుతుంది చూసాం. అట్ ద సేమ్ టైం 24,452 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా మనకు కనిపిస్తుంది. సో ఈ క్యాండిల్స్ అన్ని కూడా నెగేట్ అవుతాయా అన్న ఒక ఇండికేషన్ కూడా మనకి ఇస్తుంది. ఎందుకంటే సపోర్ట్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. 24,350 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకుని, అండ్ ఒకవేళ మొన్నటి స్వింగ్ హై 25,116 వెళ్తే కనుక దానిపైన క్లోజ్ అవుతే కనుక 25,234 ఒక మైనర్ హర్డల్ ఉంటుంది. దాని తర్వాత 25,800 వరకు కూడా ఏ హర్డల్ ఉండదు. సో రేపటి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. సో లాస్ట్ థర్స్డే మనం చూసాం ఆల్మోస్ట్ 24,500 నుంచి 25,100 600 పాయింట్స్ వొలటాలిటీ ఉంది. రేపు కూడా అదే రిపీట్ అవుతుందా అది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఈ నేపథ్యంలో ఈరోజు నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ BEL ఆఫ్ కోర్స్ బిగ్గెస్ట్ గెయినర్ గా ఈరోజు నిలిచింది. నువామా వాళ్ళ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రాబ్లీ స్టాక్ ని అబౌట్ 410 టార్గెట్ ఇవ్వటం. సో ఈరోజు 5.25% పెరిగి బిగ్గెస్ట్ గెయినర్ గా BEL నిలిచింది. అదేవిధంగా ఫార్మా, ఐటీ, మెటల్స్ కానీ కొన్ని ఫినాన్షియల్ నేమ్స్, కొన్ని FMCG నేమ్స్, ఆటో నేమ్స్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ఈరోజు అప్ మూవ్ అవటం చూసాం. అండ్ వాటిలో మనం కొన్ని పేర్కోవాలంటే కనుక సిప్లా, డాక్టర్ రెడ్డిస్ కానీ, బజాజ్ ఫిన్సర్, నెస్లే, బజాజ్ ఆటో, సన్ ఫార్మా ఇవన్నీ కూడా కొద్దిగా గెయినర్స్ కనిపించాయి. సో వీక్ అయిన నేమ్స్ లో ప్రైవేట్ బ్యాంకింగ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఇండస్ఇండ్ బ్యాంక్ అహెడ్ ఆఫ్ ద ఈవెంట్. సో ఈ రోజు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు వాళ్ళు. సో ప్రాబ్లీ దానికోసం కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. సిమిలర్లీ JSW స్టీల్ ఓవరాల్ మెటల్ స్పేస్ పాజిటివ్ ఉన్నప్పటికీ ఈ స్టాక్ లో ఫండ్ రేజింగ్ అన్న టాక్ తోటి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక కోర్ సెక్టర్ లైక్ గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్ లాంటివి కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ప్యాటర్న్ అని చెప్పాలి. ఒక డోజీ ప్యాటర్న్ అనేది ఫామ్ అవటం చూసాం ఈ రోజు. సో హైయర్ లెవెల్స్ లో డెఫినెట్లీ బుల్స్ కంఫర్టబుల్ లేరు అని ఒక ఇండికేషన్ మనకి ఇస్తుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 54,571 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అది ఈ రోజు కట్ అవ్వలేదు. సో 54,690 దాకా లో రావటం చూసాం. అక్కడి నుంచి ప్రాబ్లీ ఓపెన్ ఎక్కడైతే అయిందో 55,060 అక్కడే క్లోజ్ అవటం చూసాం. దో నిన్న ఒక సెల్ ఆఫ్ కి గురైనప్పటికీ నిన్న 55,000 కింద క్లోజ్ అయినప్పటికీ ఈ రోజు 55,000 బెంచ్ మార్క్ ఆర్ సైకలాజికల్ మార్క్ ఏదైతే ఉందో దానిపైనే క్లోజ్ అవుతుంది చూసాం. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. సో స్టాప్ లాస్ కొద్దిగా దూరంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 54,571 ఎక్కడైతే సపోర్ట్ పాయింట్ ఉందో 54,280 దగ్గరే నెక్స్ట్ సపోర్ట్ ఉంది. సో ఈ 300 పాయింట్స్ జోన్ అంటాం సపోర్ట్ జోన్. బట్ స్టాప్ లాస్ 54,200 కింద పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ అప్పర్ సైడ్ 55,695 అంటే ఇక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ పైన క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ అక్కడి నుంచి మళ్ళీ ఒక బుల్లిష్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ నిన్న అండ్ ఈరోజు డోజీ బార్. కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. PSU నేమ్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా బిహేవ్ చేశాయని చెప్పాలి ఈరోజు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా బిగ్గెస్ట్ గెయినర్ 2% తో నిలిచింది. అదేవిధంగా PNB, కెనరా అండ్ SBI పాజిటివ్ గా ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఫెడరల్, AU, HDFC బ్యాంక్ స్వల్పంగా గెయిన్ అవటం చూసాం. ఇందాక అనుకున్న ఇండస్ఇండ్ బ్యాంక్ 1.57% క్రాక్ తోటి ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం. కోటక్ బ్యాంక్ ఒక 1% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక F&O నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ క్యాపిటల్ గుడ్స్ లో ఈరోజు ఒక మంచి బయింగ్ రావటం చూసాం. అపార్ట్ ఫ్రమ్ BEL ఐ థింక్ సిమెంట్స్ లాంటి స్టాక్స్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం 5%. F&O నేమ్ లో మనం చూస్తే కనుక అదేవిధంగా కొన్ని ఫైనాన్షియల్ నేమ్స్ లైక్ Angel One, పాలసీ బజార్, AB క్యాపిటల్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇక గత 2 రోజులుగా కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిన HAL ఈ రోజు ఒక గ్రీన్ క్యాండిల్ తోటి ఒక 3% పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ IRB కానీ, ఫినిక్స్ లాని, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కానీ, ఫినాన్షియల్ నేమ్స్ లో చోలా, మిడ్ క్యాప్ ఐటీలో నౌకరీ లాంటి స్టాక్స్, ఇన్ఫాక్ట్
రియల్ ఎస్టేట్ లో ఈరోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. డిఎల్ఎఫ్ కానీ లోదా డెవలపర్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. దానికి ప్రధాన కారణం మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో న్యూ హౌసింగ్ పాలసీని అనౌన్స్ చేయడం చూసాం. సో ఆ పాలసీ ప్రకారం వాళ్ళు కట్టే బిల్డింగ్స్ ని బట్టి ప్రాబ్లీ వాళ్ళకి డిస్కౌంట్స్ ఆర్ కన్సెషన్స్ అనేవి ఉన్నాయి. సో స్టూడెంట్ హౌసింగ్ అని, రెంటల్ హౌసింగ్ అని, అదేవిధంగా ఇండస్ట్రియల్ హౌసింగ్ అని, సో చాలా చాలా స్కీమ్స్ అనేది అనౌన్స్ చేయడం తోటి ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక హోటల్ ఇండస్ట్రీ గత కొంతకాలంగా కొంచెం వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసిన స్టాక్స్ లైక్ ఇండియన్ హోటల్ అవన్నీ కూడా కొంచెం రికవరీ రావటం చూసాం. ఇక మెటల్ నేమ్స్ ఇందాకే అనుకున్నట్టు ప్రాబ్లీ సేల్ లాంటి స్టాక్స్, హిందుస్థాన్ కాపర్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. హిందుస్థాన్ జింక్ లాంటివి కూడా. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లో వీక్ అయిన నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక బిగ్గెస్ట్ లూజర్ డిక్సన్ టెక్నాలజీస్ ఒక ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా స్టాక్ సెల్ ఆన్ న్యూస్ టైప్ లో ఇవాళ ఒక మంచి కరెక్షన్ గురవటం చూసాం. ఇన్ఫాక్ట్ మనకి సర్జికల్ ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అయిన లోస్ కి ఆల్మోస్ట్ వచ్చేయటం చూసాం. రోజు 15,200 దాకా రావటం చూసాం. ఒక 6% కరెక్ట్ అయ్యి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ అంటాం మనం. సో యావరేజ్ వాల్యూమ్ దీనిలో 5 lakhs అండ్ 3 lakhs అయ్యేది ఈరోజు 19.8 lakhs 20 lakhs వాల్యూమ్ జరగటం చూసాం విత్ అబౌట్ 6% టిప్. సో ఈ స్టాక్ 15,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదంటే 14,500 కూడా వస్తుందా మనం వేచి చూడాలి. ఒకవేళ 14,500 వచ్చి ఎవరన్నా అక్యుములేట్ చేయాలి అంటే కనుక ఐ థింక్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా 14,200 దగ్గర ఉంది. మేబీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అక్కడ కొనే ప్రయత్నం చేస్తారు. సో గతంలో కూడా మనం చూసాం బజాజ్ ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్ కూడా రిజల్ట్స్ వచ్చినాక ఒక బీటింగ్ డౌన్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 50 or 70% రిట్రేస్మెంట్స్ కూడా అవటం చూసాం. సో ఇది కూడా అలా అవుతుందా మనం వేచి చూడాలి. ఇక అదర్ నేమ్స్ లైక్ మ్యాక్స్ హెల్త్ కేర్ కానీ, సిఎస్సి కానీ, బిఎస్సి హెడ్ ఆఫ్ బుక్ క్లోజర్ రేపు దానికి ఎక్స్ డేట్ లో ట్రేడ్ అవుతుంది. 2:1 బోనస్ బిఎస్సి అనౌన్స్ చేసింది కాబట్టి ఇవాళ కొంచెం సెల్లింగ్ కి గురవటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ హెచ్ఎఫ్సిఎల్ కానీ, పిడిలైట్ కానీ, టాటా కెమికల్స్ చాలా చాలా స్వల్పంగా వీక్నెస్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మోస్ట్లీ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పాలి ఆర్ సమ్ న్యూస్ బేస్డ్ మూవ్మెంట్స్ అని చెప్పాలి. టీటీఎంఎల్ 20% అప్పర్ సర్క్యూట్ 10.6 crores వాల్యూమ్, దీనిలో యావరేజ్ 30-40 lakhs పర్ డే అయ్యేది. దే మైట్ బి సమ్ న్యూస్ మనం ట్రాక్ చేయలేదు అది. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవర్ వాల్యూమ్ ఇన్ ద లాస్ట్ 1.5 year అని చెప్పాలి సింగిల్ డే వాల్యూమ్. సో మేబీ సమ్ న్యూస్ ఏదైనా వస్తుందేమో ఈ రోజు ఈవినింగ్ చూడాలి. అదేవిధంగా ట్రిడెంట్ ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళడం చూసాం, 13% పెరగడం చూసాం. ఇక డిఫెన్స్ నేమ్ అపోలో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఈ రోజు ఒక ప్రీవియస్ స్వింగ్ హై 157 ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది టచ్ చేసే ప్రయత్నం చేసింది విత్ వాల్యూమ్స్. అదేవిధంగా రిజల్ట్స్ మొన్న ఇచ్చిన హెచ్ఎల్ఈ గ్లాస్ నిన్న 20% సర్క్యూట్ ఈ రోజు ఆల్మోస్ట్ 7% దాకా పెరగడం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ పవర్ ఇండియా కానీ, ఎల్టీ ఫుడ్స్ ఇవన్నీ కూడా బీట్ అండ్ డౌన్ నేమ్స్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. అండ్ బ్రోకింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మోతిలాల్ లాంటివి పెరగడం చూసాం, రెలిగేర్ లాంటి స్టాక్స్. క్యాప్స్టన్ ఇక్కడ నిన్న 20% అప్పర్ సర్క్యూట్ తర్వాత ఈ రోజు ఒక 4% పెరగడం చూసాం. షిప్పింగ్ నేమ్స్ లైక్ జిఆర్ఎస్సి, మజ్గాన్ డాగ్ లాస్ట్ 2 days లో కన్సాలిడేషన్ అండ్ కొంచెం ప్రాఫిట్ టేకింగ్ వచ్చాక ఈ రోజు మళ్ళీ ఒక 3-4% దాకా అప్ మూవ్ అవటం చూసాం. వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ మోస్ట్లీ రిజల్ట్స్ రియాక్షన్ జిమ్ ల్యాబ్ ఒక 6% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. రాడికో ఒక 4% క్రాక్ అవుట్ అని చూసాం. అస్టర్ డిఎం, లిఖిత ప్రాబ్లీ ఐ థింక్ నిన్న కూడా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేసిన స్టాక్ ఇది. గ్లోబల్ స్పిరిట్, ఉషా మార్టిన్, లక్ష్మీ కెమికల్ నిన్న రిజల్ట్స్ ఇవ్వడంతో ఈరోజు గ్యాప్ డౌన్ అండ్ ఒక 5% దాకా కూడా క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా సిసిఎల్ ప్రొడక్ట్స్ గత కొంతకాలంగా పెరుగుతున్న నేమ్ ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ కి గురి అవటం చూసాం. సో ఈ స్టాక్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టాలి ఎందుకంటే 855 ప్రీవియస్ హై, ఇది ఆల్ టైమ్ హై అండ్ ఇవాళ ఇన్ఫాక్ట్ 850 దాకా రావటం చూసాం. సో ఇంకో ₹7 ఒకవేళ అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 710 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అఫ్ కోర్స్ మధ్యలో మనకి 740 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంది కాబట్టి స్టాక్ ఆల్రెడీ మనం చూస్తే కనుక 525-850 లాస్ట్ 1.5-2 months లోనే పెరగటం చేసాం. సో ఇలాంటప్పుడు కొంచెం పేషెంట్ గా వెయిట్ చేసి ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్నట్టు చూపిస్తుంది. ఇక టెక్స్టైల్ నేమ్స్ కేపీఆర్ మిల్స్ లాంటివి ఇవన్నిటిలో కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి వచ్చిన ప్రాఫిట్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెల్ క్యాష్ లాంటి స్టాక్ కూడా. సో ఈ స్టాక్ కూడా 84-134 వెళ్ళింది. లాస్ట్ 3 days గా స్వల్పంగా రియాక్ట్ అవుతూ 113-118 దాకా రావటం చూస్తున్నాం. సో రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది, రేపు ఎక్స్పైరీ ఉంది అగైన్. సో మార్కెట్ వొలటాలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, మంచి స్టాక్స్ ఇన్ ద సెన్స్ న్యూయర్ హై ఆర్ లైఫ్ టైమ్ హై పైకి వెళ్ళిన స్టాక్స్ వాటిల్లో రిట్రేస్మెంట్ అవుతాయి, వి షుడ్ ట్రై టు బై.
అండ్ రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేదో, స్టాక్ పర్ఫార్మ్ చేయట్లేదో వాటిల్లో ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.